మీ ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటుగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి రైతుకు ఏదైతే పాస్బుక్లు ఇప్పటి వరకు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో అందరికి కూడా పాస్బుక్లు అందించే కార్యక్రమం. పాస్బుక్లు అంటే ఇవ్వచ్చు, సర్వే కూడా చేసి సరిహద్దు రాళ్ళు కూడా వేసి ఎక్కడ తగాదాలు లేకుండా ఈరోజు పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం మోదుగుంట గ్రామంలో అధ్యక్షత వహించిన అడప ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ గ్రామం ఒక నెల నడవాలంటే ఈ ప్రభుత్వం మీ మీద వెచ్చించే డబ్బు ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదో ఎవరింటికి వాళ్ళు పెన్షన్ వస్తుంది, టోటల్గా గ్రామానికి ఎంత అవుతుందో మనకు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ భరోసా కింద గడిచిన 2019 నుంచి 24 వరకు 3,000 రూపాయలు ఇవ్వడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ భరోసా కింద మరి 3,000 చేసి 3 నెలలు పెన్షన్తో కలిపి ఆయన 7,000 రూపాయలు మొట్టమొదటి నెల అందించి ఇప్పుడు ప్రతి నెల కూడా ఈ ఒక్క గ్రామానికి 33,500 రూపాయలని ఇవాళ ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుద్దని మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా తల్లికి వందనంలో ఇదివరకు చెప్పి అమ్మఒడి అని చెప్పి ఒక బిడ్డకి 2 బిడ్డలకి వేసి సరిపెట్టిన ప్రభుత్వాన్ని ఒక ఇంటికి ఒకళ్ళే ఇచ్చారు. కానీ ఈ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని మీకు తెలియజేస్తా ఉన్నా. దాని నిమిత్తం మరి సంవత్సరానికి 1,04,00,000 రూపాయలని ఈ ప్రభుత్వం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతూ ఉంది. ఆటో డ్రైవర్ సేవలో ఇవాళ 5,55,000ని మరి సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీబాబు కింద 78,80,000 రూపాయలని అమౌంట్ని ఈ ప్రభుత్వం ఇప్పటికీ మీ ఖాతాల్లో జమ చేసిన సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇన్పుట్ సబ్సిడీ ఇక్కడ ఏమీ లేవు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కింద 27, ఇప్పుడు ఈ సంవత్సరానికి 16,30,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇక్కడ ధాన్యం కొని గడిచిన 5 సంవత్సరాల్లో రైతు ధాన్యం పండిస్తే ఎక్కడ తోలాలో తెలియదు, ఏ రైస్ మిల్లు దింపుకుంటారో తెలియదు. రైస్ మిల్లుకి వెళ్తే మరి ఆ రైస్ మిల్లు కూడా 25,000 30,000 డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న సందర్భం మనకు తెలుసు. ఎందుకంటే మళ్ళీ మీకు ధాన్యం ఆరలేదు కాబట్టి మీరు వెనక్కి తీసుకెళ్ళిపోండి అంటే ఆ లారీ కిరాయి లోడింగ్ అన్లోడింగ్ డబ్బులు అవుతాయి కాబట్టి వాళ్ళకే ఆ డబ్బులు ఇచ్చిన రైతులు చాలా మంది ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మరి దానికి భిన్నంగా ఈరోజు ఈ డబ్బులు పడే సందర్భాన్ని మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ డిస్కషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏం చేసింది, గత ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనేది ఒక డిస్కషన్ రావాల్సిన అవసరం ఉంది. అంతేగాని మా మతం వేరు, మా కులం వేరు, మేము పలానా పార్టీలోనే ఉంటామని మూర్ఖత్వమైనటువంటి నమ్మకాలకు వెళ్తే ఏ పల్లె కూడా అభివృద్ధి చెందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక కులం మతం కూడి పెట్టదు. ఇవాళ డబ్బు ఉన్న కులం డబ్బు లేని కులం రెండే కులం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ రోడ్ల నిమిత్తం 34 లక్షల రూపాయలని ఇవాళ మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. మన గత 2019-24 నేను పాదయాత్ర చేసినప్పుడు మీ సర్పంచ్ గారు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఒకటే అన్నారు, సార్ ఈ రోడ్డు నేను వేస్తానని ప్రమాణం చేశాను, మరి డబ్బులు లేవండి, 1 ఎకరం 1/2 ఎకరం అమ్మాయినే వేయాలండి అన్నాడు. చాలా తప్పండి, ఆస్తి అమ్ముకుంటే రేపు పొద్దున మీకు ఉన్న ఆస్తి ఎంత, రేపు పిల్లలకి ఏమి ఇస్తారని చెప్పి ఎంపీ గారిని బతిమాలి 10 లక్షల రోడ్డు ఆయన ఇచ్చే ప్రామిసులు కూడా ఆ రోజుల్లో కూడా మనం నిలబెట్టుకున్నాం. దానికి కృతజ్ఞతగా కూడా ఆ రోజు 2019లో నాకు ఎక్కువ ఓట్లు పడపోయినప్పుడు కూడా 2024లో ఊరంతా ఒక తాటి మీదకి వచ్చి ఇది జనసేన పార్టీకి సంబంధించిన ఊరుగా మార్చిన మాజీ ప్రెసిడెంట్ గారు కానీ మరి వీరన్న గారికి కానీ అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొంతమంది ఉండొచ్చు వేరే పార్టీల్లో వైసీపీ నాయకులు, ఎవరి పార్టీ వాళ్ళకి ఉండొచ్చు, పార్టీలు మనం అనవసరం. ఆ రోజు మనం ఓడిపోయాం, ఈ రోజు మనం గెలిచాం కాబట్టి నిరంతరం మనం ప్రజలతో ఉండాలని చెప్పి పీజీఆర్ఎస్ అనేది ప్రభుత్వం ఒకరోజు పెట్టమంటుంది. కానీ నేను ప్రతిరోజు కూడా ఈ పీజీఆర్ఎస్ అనే అన్ని శాఖల్లోనూ ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, మా ఆఫీసులో చేయొచ్చు, ఇక్కడ ఆఫీసులో చేయొచ్చు. మరి ఇవన్నీ కూడా మనం అందరూ కూడా ఈ రోజు వరకు 44 అప్లికేషన్లు వస్తే 41 అప్లికేషన్లు పూర్తి చేసాం. ఈ రోజు పొద్దు నుంచి ఇక్కడ ప్రజా దర్బార్ పెడితే ఒక అప్లికేషన్ కూడా రాకుండా 0లో నడుస్తుందని చెప్పడానికి గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ సమస్య అనేది మిగలకూడదని మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇవాళ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఉండక్కర్లేదు, మీరు వెళ్తే మీ పని చేయడానికి 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు మన ఆఫీసులో ఉంటారు. ఇప్పుడు 10 మంది
దానికి మల్లికార్జునరావు గారు ఉంటారు, మా పిఏలు ఉంటారు, మా సొంత స్టాఫ్ ఉంటారు. అది కాకుండా ప్రభుత్వం మనకు 6 అధికారులు ఇచ్చింది. 6 కూడా అక్కడే ఉంటారు. మీ సమస్యని పరిష్కారం చేసేది అక్కడ చేసే విధంగా మనం ఏర్పాట్లు చేసాం. ఇవన్నీ మీకోసం. ఒక్కసారి మీరు ఓటేస్తే మనం ఎన్ని ప్రయోజనాలు ఇవ్వాలో ప్రజలకి అదే విధంగా మనం పనిచేస్తాం తప్ప మళ్ళీ రేపు ఏమవుతుందన్న ఆలోచన నాకేం లేదు. ఈ రోజు మీరు ఓటేశారు, ఖచ్చితంగా అన్ని పనులు చేసి మనం వెళ్ళాలనే ఉద్దేశం మనం పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాల్లో అన్ని విలేజ్లకి లింక్ రోడ్లు మనం వేసుకోగలిగాం. కానీ ఇంకా చాలా ఈ విలేజ్లోకి వెళ్తే చాలా రోడ్లు మనం వేయాల్సి ఉంది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మార్పులు అయిన తర్వాత ఒక విలేజ్ స్వరూపాలనే మార్చే సందర్భం మీ అందరికి తెలుసు. అప్పుడు దాకా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎందుకు నెగ్గారు వాళ్ళకే తెలియదు. కనీసం వాళ్ళతో మాట్లాడి నాయకులు లేడు, డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. ఇచ్చిన మొట్టమొదటి రోజు నుంచి పార్టీలకు అతీతంగా ఆ సర్పంచ్గా చెక్ పవర్ ఇచ్చి ఆ సర్పంచ్తో ఖర్చు పెట్టి శానిటైజేషన్ చేయించి కానీ ప్రజల అవసరాలు తీర్చిన ప్రభుత్వం కాదని నేను అడుగుతూ ఉన్నాను. ఇంకా చాలా మందికి ఇంకా చాలా అవసరాలు ఉంటాయి. నిత్యం ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రతిరోజు అవసరం వస్తూనే ఉంటుంది. ఒకరోజు ట్యాప్ పోతే, ఒకరోజు లైట్ పోతే, కొన్ని చోట్ల డ్రైన్లు ఉండవు, కొన్ని చోట్ల రోడ్లు ఉండవు, కొన్ని చోట్ల రైతులు లింక్ రోడ్లు లేవు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఒక లింక్ రోడ్డు కూడా వేయలేకపోయారు. మళ్ళీ ఇలాంటి సందర్భంలో మీరు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఇవాళ ప్రజల సేవ చేసే భాగ్యం కల్పించిన మీ అందరికి కూడా మేము రుణపడి ఉండి పనిచేస్తామని చెప్పి కూడా మీ దగ్గరికి వచ్చి ఇవాళ ప్రజల్లో తిరగాలంటే భయపడే రోజుల నుంచి ప్రజల దగ్గరికి వచ్చి మాకు సమస్యలు లేవనే తేదీ దగ్గర తీసుకెళ్లి ఉంటే ఘనత మీది మాది అని కూడా తెలియజేస్తాం. ఇంకా సహకరిస్తూ ఉన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేసే విధంగా చెప్తా ఉన్నాం. ఎవరైనా డబ్బు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెడితే నన్ను సంప్రదించమని కూడా నేను చాలా మంది చెప్తా ఉన్నాం. ఇవాళ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. అదేవిధంగా పల్లెటూరుల నుంచే ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుంది. ఇవాళ ధాన్యం ఉన్న, చెరుకున్నా, లేకపోతే మన మొక్కజొన్నలు ఉన్నా, ఏదున్నా డబ్బు అనేది ఆ భూమాత మనకి ఇస్తూ ఉంది. అది రైతు ద్వారా. ఆ రైతు బాగున్నప్పుడు ఆ రాష్ట్రం ఎప్పుడు బాగుంది. కాబట్టి ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరంతరం ఇవాళ ప్రతి విలేజ్ ని మీరే ఉండాలి, మీరే వెళ్ళాలి, మీరే తిరగాలి. ఎలక్షన్ ముందు ఓట్లు అడుక్కుండా తిరుగుతాం మనం. గెలిచిన తర్వాత ఎవరో ప్రజల్లోకి వెళ్ళలేదు కాబట్టి నిరంతరం ప్రజలు ఉండమని అందరికీ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు పాటించే విధంగా నేను ప్రతిరోజు ప్రజాసేవలో ప్రతిరోజు ఆదివారంతో సహా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నా. ఏదైనా నాకు ఆరోగ్యం బాగోక ఎవరు అని వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా సొంత పని మీద ఏ పెళ్లికి వెళ్ళినప్పుడు 1-2 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు తీర్చే విధంగా ఇవాళ మీ దగ్గరికి వచ్చి మేము మీకు కంప్లైంట్ లేదంటే ఇవాళ 0 అని చెప్తా ఉన్నారంటే ప్రతి గ్రామాన్ని ఈ రకంగా తయారు చేయాలి. మీ నాయకులు కూడా ఇటు వీరన్న గారు కానీ, మాజీ సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ ఏ సమస్య వచ్చినా మన ఆఫీస్కి రావడం, పని చేయించుకోవడం, వెళ్ళడం. ఇంకా చాలా రోడ్లు వేయాలి సార్ అని చెప్పడం. తప్పకుండా ఈ 3 సంవత్సరాల్లో మా ఊరిలో ఏ పని లేదు అనే విధంగా చేసే బాధ్యతని ప్రభుత్వం తరపున తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దానికి కూడా కొంత ధైర్యం ఉండాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో ఉన్నారో ఆయన ఈరోజు 14,16,00,000 రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేయించాం. 12 కోట్ల జలజీవన్ మిషన్ శాంక్షన్ చేయించాం. 26 కోట్ల రూపాయలు కూడా పనులు త్వరలో ప్రారంభిస్తాం. ఇవాళ అన్ని కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ తాడేపల్లిగూడెం 5 సంవత్సరాలుగా ఏ పని చేయక ఇబ్బంది పడుతూ ఉంటే అన్ని రోడ్లు వేసుకున్నాం, మరి అన్ని చెరువుల్ని బాగు చేసుకున్నాం. NRGS లో ఎక్కువ పనిదినాలు గడిపి కాంపౌండ్ కింద ఎక్కువ తెచ్చి డబ్బులు కూడా పనిచేయించే బాధ్యతలు కూడా మనం తీసుకున్నాం. మరి ఇవన్నీ కూడా మీకోసం మేము చేసే కార్యక్రమం. అదేవిధంగా మా కోసం మీరు కూడా ఓట్లేసి ఒక్కరోజు గెలిపించినందుకు మీరు జీవితం అంతా కూడా మీకు సేవ చేసే విధంగా మనం ఆలోచన ఉంటుంది తప్ప ఇది 5 సంవత్సరాలు మనం అయిపోయింది, ఆ తర్వాత మనుషులతో పని ఏంటి, గెలిచిన తర్వాత ఏళ్ళెవరు అనే విధంగా ఉన్న రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టే రోజులు ఉన్నాయని మీకు తెలియజేశారు. ఎందుకంటే 150 11 చేశారు. ఆ 11 నెక్స్ట్ ఓటు కూడా చేసే విధంగా మరి వాళ్ళని మీరు అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, మరి ఇదే విధంగా ఈ పీజేఆర్ఎస్ కానీ ఏదైనా ఏ కార్యక్రమం ఉన్నా సదా మేము మీతో ఉంటాం. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి భారతదేశం నెంబర్ 100 స్థానానికి ప్రపంచ దేశాల్లో తీసుకెళ్లే విధంగా ఇవాళ ఆయుధాలు కొనుక్కునే స్టేజ్ నుంచి ఆయుధాలు సప్లై చేసే స్టేజ్ దాకా తీసుకెళ్లిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ భారతదేశం భయం లేకుండా ఇంట్లో పడుకుండా ఉంటే ప్రపంచ దేశాలన్నీ కొట్టుకు చేస్తూ ఉంటే భారతీయులు మాత్రమే స్వేచ్ఛగా ఇంట్లో పడుకుంటారు. దానికి కారణం బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది మూర్ఖులు బీజేపీతో మీరు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీతో మేము ఉండమంటే
ఇవాళ మనకి స్వేచ్ఛ ఉండేదా ఆ బీజేపీ పార్టీ లేకపోతే ఆ నరేంద్ర మోడీ గారు లేకపోతే మనం స్వేచ్ఛగా తిరగలిగే ఉన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రతి విషయాన్ని కూడా ఇవాళ చాలా ఆలోచన చేసి ప్రజలు ఏ రకంగా ఆదుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నిధులేంటి, ఇవాళ గౌరవ ఎంపీ గారు కూడా ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి కోటి పంపించడం జరిగింది శ్మశానాలకి. మీ గ్రామంలో శ్మశానం లేదన్నారు, ఖచ్చితంగా మరి దీంట్లో శాంక్షన్ చేసి బాధ్యత కూడా తీసుకున్నాం. మరి రాగానే మీకు తెలియజేస్తాం, పని కూడా మొదలు పెట్టుకోవచ్చు అని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. ఎవరైనా మాటలు చెప్పి మళ్ళీ మేము వచ్చేస్తాం, మేమెల్ని మళ్ళీ మేము కత్తులు తీస్తాం, మీరు ఏదన్నా సంపాదించిన డబ్బులు ఉంటే మేము లంచాల రూపంలో కొట్టుకుపోతాం నాయకులు మీ దగ్గరికి వస్తే మీరు సగం బుద్ధి చెప్పాలని మాత్రం నేను కోరుకుంటా ఉన్నా. ఏ గ్రామంలో కానీ ఇది వరకు వచ్చి తిరిగి ఎలక్షన్ ముందు ఓటు అడుగుతాం కాదు, ఎలక్షన్ అయిన తర్వాత ప్రజల కష్టసుఖాలుగా పాల్గొన్నవాడే నాయకుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, మీకు ఏ కష్టం వచ్చినా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ, మీ సమస్యను పరిష్కరించే దిశగా ఏదో వెళ్ళాం ఆ పేపర్ తీసుకుని బయట పడేసే పరిస్థితి ఉండదు. ఆ యొక్క కార్యక్రమంలో మీరు ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది, గవర్నమెంట్ కూడా పంపించే బాధ్యతని ఎమ్మెల్యే ఆఫీస్ తీసుకుంది. ఇవాళ పేరుతో సహా ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉంటాయి. పొల్లాగిరిలో పలానా వీరన్న గారు కంప్లైంట్ చేశారు, అది కంప్లీట్ చేసామా చేయలేదని కూడా తెలియజేయాల్సిన అవసరం మన ఆఫీస్ మీద ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక జవాబుదారీ పరిస్థితి, ఒక జవాబుదారీ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందన తెలియజేస్తూ, మమ్మల్ని మీ ముందు మాట్లాడే అవకాశం కలిగిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి మరొకసారి శిరస్సు నమస్కారం తెలియజేసి సెలవు తీసుకున్న. జై హింద్. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అందరూ కూడా ఆరాధించే వ్యక్తిలాగా ఉన్న ఈరోజు మరి ప్రొఫెసర్ శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న మల్లికార్జునరావు గారు, అలాగే మరి వీరన్న గారు, మరి బాబీ గారు, మరి ఏదైతే ఒక మంచి ఆలోచనతో ప్రజల దగ్గరికి పాలన, ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా మరి ఎమ్మెల్యే గారు ఒక మంచి ఆలోచనతో ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకుని ప్రజలు అక్కడే, ఎందుకంటే మీరు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేదానికట్ట. అలాగే మీ ఫేస్బుక్ గురించి చాలా మంది చెప్పారు. ఏదైతే ఆ రోజు మరి 24 ఎలక్షన్ ముందు మరి అప్పుడు ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో టైటిల్ డీడ్ అని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీ యొక్క ఆస్తుల్ని వాళ్ళపై గవర్నమెంట్ పేరు పెట్టుకునే విధంగా తేవడంతో అప్పుడు మరి ఎలక్షన్ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మేము నెగ్గగానే ఈ టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు చేసి ఎవరు ఫేస్బుక్లో వాళ్ళకి వచ్చే విధంగా చేస్తారని మాట ఇవ్వటం, మరి ప్రమాణ స్వీకారం చేయగా 2వ సంతకం టైటిల్ డీడ్ క్యాన్ చేయడమే కాకుండా మరి 1924లో ఏవైతే ఫేస్బుక్ల మీద వ్యక్తిగత ఫోటోలు పెట్టుకుని అప్పుడు ముఖ్యమంత్రి మరి ఆయన ఫోటో ఎంచుకోవడం చాలా దుర్మార్గపు ఆలోచన. దానికి రామారావు 400-500 కోట్ల రూపాయలు ఖర్చు చూపించారు. అలాగే సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మ, ఈ రకమైనవి రద్దు చేసి మళ్ళీ రీమోడల్ చేసి ఇవాళ రాజ్యముద్రతో కొత్త సర్వే ఇప్పుడు చూసాం. మన కాగితాలు 1922లో జరిగింది సర్వే, 100 ఏళ్ళ సర్వే లేదు. మళ్ళీ ఇప్పుడు సర్వే చేసి సర్వేతో మీ ఫేస్బుక్లు మీకు ఇచ్చే కార్యక్రమం ఇది రాజముద్రతో. ఎందుకంటే చక్కటి కార్యక్రమం, భవిష్యత్తులో ఇది ఒక ఆధార్ కార్డు లాగా తయారు చేస్తూ జరుగుద్ది. ఇటువంటి కార్యక్రమం మరి ఈరోజు ప్రజల దగ్గరికి ఎమ్మెల్యే గారు వచ్చారు. మరి ఎందుకంటే ఈయన 2 ఏళ్ళు పూర్తవుతుంది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఏ పల్లెటూరుకి వెళ్ళాలన్నా చక్కటి రోడ్ల మీద వెళ్ళే విధంగా తీర్చిదిద్దారు. ఎందుకంటే 2 ఏళ్ళు ఎక్కడ ఉంది తాడేపల్లిగూడెం అభివృద్ధి అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఏ రోడ్డు లేదు అప్పుడు. మనం చూసాం 1924లో ఏ రోడ్లోకి వెళ్ళాలన్నా యాక్సిడెంట్లు, దెబ్బలు తగ్గడం, పడిపోవడమే. మోటార్ సైకిల్ కాదు ఏది వెళ్ళే పరిస్థితి, సైకిల్ కూడా వెళ్ళే పరిస్థితి కాదు. అటువంటిది ఈరోజు ఏ రోడ్డుకి వెళ్ళినా సరే 2 ఏళ్ళు ఆయనకున్న మంచితనంతో, పలుకుబడితో, స్నేహభావంతో ఏ రకమైన డిపార్ట్మెంట్ ఉంటే అటు ఎన్ఆర్జీ అవ్వచ్చు, ఇటు ఏ ఐడిబి డిపార్ట్మెంట్ అనుకో సెంట్రల్ గవర్నమెంట్ది, అలాగే మరి మా ఎంపీ గారి ద్వారా కానీ ఇలా వివిధ శాఖల ద్వారా కంటే ముఖ్యంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ తీసుకున్నారు. కాబట్టి ఆయన సహకారంతో రామారామి 2 దఫాలుగా 2 15
30 కోట్ల రూపాయలు గ్రామీణ అభివృద్ధి రోడ్లకి తీసుకురావడం జరిగింది. ఈ రకంగా మరి ఆయన ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇటు సంక్షేమ పథకాలు కానీ అటు అభివృద్ధులు కానీ 2 కలుపుకుంటే 700 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఆయన ఈ అభివృద్ధి గవర్నమెంట్ రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇటు పథకాల కింద వివిధ పథకాల కింద ఇచ్చి ఆయన చెప్తారు ఎమ్మెల్యే గారు, అవి కానీ రైతుకి ఇచ్చే పెన్షన్లు కానీ ఈ రకంగా ఒక మంచి ఎమ్మెల్యేని మనం ఎన్నుకున్నామన్న మీ మనసులో ఉండిపోయే విధంగా. ఇంకా ఆయన సొంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాడని మీకు తెలియదేం కాదు. అడిగినోడికి అడగలేని చేతికి ఎమ్ముకులేని విధంగా ప్రతి కష్టజీవికి మరి ప్రతి వ్యక్తికి కూడా ఆదుకునే విధంగా ఎదగలుగుతున్నారు. ఇందాక ప్రసాద్ చెప్తున్నారు, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒక 40 కుటుంబాలు పెన్షన్కి హారతుండు కూడా పెన్షన్ రాకుండా వికలాంగులు ఉన్నారన్న సంగతి తెలుసుకుని ఆయన మరి వాళ్ళకి పెన్షన్ వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వ అనుమతి వచ్చేదాకా ఎన్ని నెలలు పట్టినా సరే, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, నెలకు 3,000 కాడికి సంవత్సరం నెలకి 1,20,000 రూపాయలు 40 మందికి, అలా ఎన్ని నెలలు పడితే అన్ని నెలలు ఆయన సొంత డబ్బు ఇచ్చుకుంటానికి తీర్మానం చేసి మొన్న 1వ తారీఖున పంచిపెడతం జరిగింది.